హలో అండి, వెల్కమ్ టు ఎస్కేఎస్ఎస్ ఇన్ చెన్నై నియర్ కాళికంబాల్ టెంపుల్. నేను మీ భరణి మాధవన్. ఈరోజు ఇంకొక కలెక్షన్ చూపిద్దామని తీసుకుని వచ్చానండి మీకోసం. హ్యాండ్లూమ్ ఇక్కత్ పట్టు శారీస్ అండి, ప్యూర్ పట్టు శారీస్. చాలా బాగున్నాయి. కలర్స్ అయితే సోబర్గా ఉంటాయి, ఎలిగెంట్గా ఉంటాయి, మరీ డార్క్ కలర్స్ కాదు. కలర్స్ అయితే ప్రెట్టీగా ఉన్నాయి. అండ్ వీవర్ ప్రైజెస్కి నేను ఇవ్వాలనుకుంటున్నానండి. లిమిటెడ్గా ఉన్నాయి. నేను ఎక్కువ తీసుకొని వచ్చేసి బల్క్లో సేల్ చేయట్లేదు. హ్యాండ్ పిక్డ్ శారీస్ అనమాట. ఎవ్రీ శారీ ఈస్ హ్యాండ్ పిక్డ్ అండ్ చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్, కొన్ని డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి. ఒకసారి కలెక్షన్ అయితే చూద్దాము. క్విక్గా కలెక్షన్ చూపిస్తాను. మీకు నచ్చితే కనుక వాట్సాప్ నంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అండ్ ల్యాండ్లైన్ నెంబర్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. మన దగ్గర నేను మామూలుగా రెగ్యులర్గా చెప్తున్నట్టుగానే ఆరి వర్క్ అవైలబిలిటీ ఉంది మన దగ్గర. బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కానీ కావాలంటే మీరు శారీ తీసుకుంటే నేనే డిజైన్ చేసి స్టిచ్ చేసి ఇస్తాను. అది ఆరి వర్క్ కావచ్చు, లేదంటే ప్లెయిన్ బ్లౌజెస్ అయినా కావచ్చు, నేను చేయిస్తానండి. సో ఇక్కడ వచ్చేసి మనము ఓన్లీ ప్యూర్ పట్టు శారీస్ యాజ్ ఆఫ్ నౌ అమ్ముతున్నాను. ఒరిజినల్ పట్టు శారీస్. బివేర్ ఆఫ్ ఫ్రాడ్స్ అండి. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఏంటంటే ఒరిజినల్ అని ఎవరు ప్యూరిటీగా చెప్తారు, కానీ జెన్యున్గా ఆ ప్రోడక్ట్స్ అమ్మట్లేదు. అదొకటి గమనించండి. ఎందుకంటే మనము ఎక్కడ చూసినా మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మార్నింగ్ కూడా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా చాలామంది ఏదో విధంగా ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. అది దాన్ని ప్రివెంట్ చేయడానికి నేను ఇది ఎవరికైనా యూస్ అయితే మంచిది అన్నట్టుగా నేను చెప్తున్నాను. నా దగ్గర ఎవరో ఒక కస్టమరు మార్నింగ్ ఒక శారీ కావాలన్నట్టుగా మెసేజ్ చేశారనమాట. సార్ నేను దానికి రిప్లై ఇస్తూ వచ్చాను. శారీ ప్రైస్ ఇంత అది ఇది అని చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే సడన్గా నాకు మెసేజ్ రిప్లై ఏం చేశారంటే, నేను శారీ ప్రైస్ కరెక్ట్గా కూడా చెప్పలేదు, నాకు డౌట్ వచ్చింది. సో నేను సో ఒక 14,000 నుంచి 14,500 లోపల ఉంటుంది అని అన్నప్పుడు కస్టమర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాక్ట్ ప్రైస్ పెట్టండి, లేదంటే మీకు కొరియర్ ఫ్రీయా, ఇవన్నీ అడుగుతారు కదా, జనరల్ క్వశ్చన్స్ కదా అవి. అవేం అడగకుండా టక్కని నాకు నేను చెప్పిన ప్రైస్ కన్నా ఎక్స్ట్రా ఒక 10,000 వేసేసి నేను ఎక్సెస్ అమౌంట్ వేసేసానండి, ప్లీజ్ రిటర్న్ చేసేసేయండి అమౌంట్ అన్నట్టు పెట్టారనమాట మెసేజ్. నాకేంటి టక్కుమని ఏం డౌట్ వచ్చిందని అంటే, ఏంటి తను బట్ ఏంటంటే జీపేలో పెయిడ్ అని మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ అయితే క్లియర్గా పెట్టాడు. నాకు డౌట్ వచ్చిందనమాట. ఎందుకు ఇలా మన దగ్గర ఏమి అడగకుండానే నేనేంటి 10,000 రూపీస్ ఎక్స్ట్రా వేసాను, రిటర్న్ చేయండి అని అడుగుతున్నారని చెప్పి నేను నా స్టేట్మెంట్స్ అంతా చూడడం స్టార్ట్ చేశాను అనమాట. సో జీపే హిస్టరీ చూసాను, అక్కడ లేదు, రాలేదు మనకేం అమౌంట్. ఐ వెంట్ ఇమీడియట్లీ టు ద బ్యాంక్ స్టేట్మెంట్. అక్కడికి వెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ చూసాను, అక్కడ ఏం రాలేదు. ఎంత ఈజీగా మోసం చేశారంటే, ఇంకెవరైనా అయితే సడన్గా ఓకే ఇచ్చేస్తామని చెప్పి 10,000 ఇచ్చేస్తే మనకి లాస్ కదా. ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయని చెప్తున్నాను అనమాట. మనం పోతే మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో నాకు ఇమీడియట్గా అన్ని డౌట్ కొడుతుంది. సో ఎక్కడో వీళ్ళు మనల్ని అమౌంట్ తీసేసుకోవడానికి వీళ్ళు ఇలా చేస్తున్నారని నాకు అనిపించి వెంటనే మీరు ఏం అమౌంట్ ఇచ్చారు, ఏం చేశారు, సో నేను పోలీస్ దీనికి మెసేజ్ చేస్తానని చెప్పాను అనమాట. సో అప్పుడు ఏంటంటే సడన్గా ఇంకా మీ అడ్రస్ ఇవ్వండి, పోలీసులు వస్తారు. సో నేను ఇంటిమేట్ చేస్తున్నాను ఈ సైబర్ క్రైమ్కి అని చెప్పాను. దాని తర్వాత నేను పెట్టే మెసేజెస్కి రిప్లై రావట్లేదు. సో మీకు దీన్ని బట్టి ఏం అర్థం అవ్వాలి, ఎవరైనా కానీ మనం అలర్ట్గా లేకపోతే ఏ విధంగా అయినా మోసం చేసేవాళ్ళు మన డోర్ తీస్తే లోపల రావడానికి రెడీగా ఉంటారనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఏ ఒక్క చిన్న విషయంలో కూడా చాలా యాక్టివ్గా అలర్ట్గా ఉండండి. ఎక్కడ కూడా బ్యాంక్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ కానీ, మెసేజెస్ కానీ, పిన్స్ కానీ ఎవరితోనూ షేర్ చేయకండి. ఎందుకంటే మనకు తెలియకోకుండానే మన చుట్టూరా మనం ఒక చాలా డిఫరెంట్ అయిన వరల్డ్లో ఉన్నాము. ఎక్కడ చూసినా మోసాలు. తినే ఫుడ్ దగ్గర నుంచి, తాగే నీళ్ళ దగ్గర నుంచి, కట్టుకునే బట్ట దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫ్రాడ్.
సో మనం కనుక్కోనే ప్రయత్నం చిన్న చిన్న వాటిలో చేద్దాం, చేయడంలో తప్పలేదు కదా. ఫ్రాడ్ని మ్యాక్సిమం మనమేమి అరికట్టలేము, బట్ మన వంతు ప్రయత్నం మనము దాని గురించి తెలుసుకునే విధానంలో ఏది ఒరిజినల్ కాదు, ఎవరు ఫ్రాడ్ చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఎలా చెప్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అని తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనము చదువులు చెప్పించామో పిల్లలకి, కానీ ఇలాంటి మట్టికి ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు రిటర్న్లో ఇంటికి వస్తారా సేఫ్గా అనేది చాలా మనం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి చిన్న చిన్న విషయాలే మన లైఫ్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క చిన్న మ్యాటర్ని ఎలా ఉంటుంది సొసైటీ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ సమాజంలో ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్కి ప్రతిదీ తెలుసుకోవాలి. ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంది, చాలా మోసాలు చాలా ఈజీగా చేసేస్తున్నారు. ప్లీజ్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. క్విక్గా అయితే కలెక్షన్ చూద్దాము. నేను ఏదో షేర్ చేయాలని చేశాను. ఇలాంటివి ఇంకెవరైనా కానీ ఫేస్ చేసింటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. క్విక్గా అయితే కలెక్షన్ చూపిస్తాను, చూడండి. చాలా బాగున్నాయి. ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉందండి, ఓకేనా. ఫస్ట్ శారీ వచ్చేసి ఈ బ్లూ అండి. ఇదన్నమాట బాడీ మొత్తం ఇలా ఉంటుంది. శారీ పళ్ళు ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి ఈ టైప్ అన్నమాట, ఈ కలర్ బ్లౌజ్ ఉంటుంది అన్నమాట. శారీ అయితే చాలా ప్రిటీగా ఉంటుంది. డిజైన్ నేను ఒకసారి చూపిస్తాను. సో ఇది బాడీ మొత్తం ఇలాంటి స్టైల్ ఉంటుంది అన్నమాట. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను, ఓకేనా. మీకు ఓపెన్ పిక్స్ కావాలంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. ఇది ఒక శారీ అండి. ఈ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 9,000 to 10,000 లోపు ఉంటాయండి. ఎవ్రీ శారీ ఇలా ఉంటుంది. చాలా బాడీ హగ్గింగ్, మీకు ఎటువంటి ఇరిటేషన్, పట్టు ఎప్పుడు ఇరిటేషన్ ఉండదండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది. హ్యాండ్లూమ్ కాబట్టి లైఫ్ చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్కి. ఇంకోటి వచ్చేసి గ్రీన్ శారీ అండి. సో ఇది బాడీ అన్నమాట. నేను ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ కలర్స్, సేమ్ ఇది బాడీ వస్తుంది, ఓకే. ఇది పళ్ళు, ఇలా పళ్ళు ఉంటుంది. సో దీంట్లోనే ఈ కలర్, ఈ గ్రీన్ కలర్, ఇలాంటి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. సో ఓపెన్ పిక్స్ ఎవరికైనా కావాలి అంటే కనుక నేను షేర్ చేస్తానండి. సో ఇలా ఉంటుంది, ఓకేనా. సో దిస్ ఇస్ వన్ మోర్ సారీ అండ్ దిస్ ఇస్ బ్లూ కలర్ విత్ పింక్ అన్నమాట. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయి ప్రతిసారి. ఇది పళ్ళు అండి. ఇలా పళ్ళు ఉంటుంది. ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. బాడీ వచ్చేసి ఇట్ షుడ్ బి లైక్ దిస్ అన్నమాట. సోబర్గా ఉంటాయి కలర్స్ అయితే, చాలా ప్రిటీగా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఏమి ఆలోచించాలంటే వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటాయి. మీకు మరీ ఇరిటేటింగ్గా అలా ఏముండవు. ఇరిటేషన్ ఉంటే ఇట్స్ నాట్ ఏ పట్టు శారీ అండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఇలా ఉంది. సో ఇది బాడీ ఉంటుంది. ఇది ఫుల్ బాడీ అండి. సో ఇది బ్లౌజ్ అన్నమాట. సారీ ఇది బాడీ ఉంటుంది. ఇది బాడీ ఫుల్గా, ఇది బ్లౌజ్. అంటే ఇది పళ్ళు, ఈ యాష్ కలర్ షేడ్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇంకొకటి వచ్చి ఇది పళ్ళు, ఈ టైప్ బాడీ. చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే, చాలా నచ్చాయి నాకైతే. ఈచ్ సారీ చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా ఉంది. అండ్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఓపెన్ పిక్స్ నేను కావాలంటే మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నచ్చింది అంటే కనుక చెప్పండి, వాట్సాప్లో పింక్ చేయండి. నేను మీకు ఓపెన్ పిక్స్ నేను ఓపెన్ చేసి నేను షేర్ చేయడానికి చూస్తాను. ఇది పళ్ళు, ఇది బాడీ, ఓకేనా. ఇలా వస్తుంది, ఫ్లవర్ లాగా ఉంది చూడండి. సో ఈ గ్రీన్, డార్క్ గ్రీన్ షేడ్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అనమాట. ఈ డార్క్ గ్రీన్ షేడ్ బ్లౌజ్ వస్తుంది, ఈ షేడ్లోనే ఉంటుంది.
సో ఇవండి ఇక్కత్ సారీస్. నా దగ్గర అయితే ఓన్లీ 6 సారీస్ ఉన్నాయి. ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ నంబర్ కానీ ల్యాండ్లైన్ నెంబర్ కానీ నేను 2 నంబర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. నా షాప్లో ఎస్పెషల్లీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అండ్ పవర్లూమ్ కూడా దొరుకుతాయండి. నేను 2 మెయింటైన్ చేస్తున్నాను, సేల్ చేస్తున్నాను. చాలా వరకు నా దగ్గర క్వాలిటీ అయితే నంబర్ 1 మీరు ఎక్కడా చూసుండరు, అలాంటివి మెయింటైన్ చేస్తాను. మీకు ఇంకొక సింపుల్ విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ కూడా మీకు పట్టు శారీస్కి రీసేల్ రిటర్న్ వాల్యూ వస్తుందని ఎవరు చెప్పరు. మన దగ్గర ఒక 1 lakh 40,000 50,000 నుంచి కొనే శారీస్ అంతా, అంటే 30,000 నుంచి ఎక్కడైతే మనం జరీ యాడ్ చేసి జరీ ఉందని చెప్పి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తామో ఆ శారీస్కి కంపల్సరీగా ఇప్పుడు 35,000 పెట్టి మీరు ఒక చీర తీసుకుంటున్నారు అనుకోండి విత్ జరీతో, ఒరిజినల్ జరీతో. దాంట్లో ఏంటంటే మనకి ఒరిజినల్ జరీ ఉన్న దగ్గర ఏంటంటే మనకి 3G కానీ 4G కానీ 5G కానీ అని మనం మెన్షన్ చేస్తాము. మెన్షన్ చేసినప్పుడు ఇది 18 క్యారెట్ 22 క్యారెట్ 24 క్యారెట్ లాగా రిటర్న్ వాల్యూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈరోజు 35,000 పెట్టి కొన్నాను, దాంట్లో ఒక 200 grams జరీ ఉంది, అంటే సిల్వర్ జరీ విత్ గోల్డ్ కోటింగ్ అనమాట. ఈరోజు సిల్వర్ రేటు 100 రూపీస్ ఉంది. సో రేపటి రోజున అది ఇంకా పెరగడం తప్పితే తగ్గడం ఉండదు. సో 10 years తర్వాత మీరు అది సేల్ చేయాలనుకోండి, ఆ రోజు ఆ రేట్ ఎంత ఉంటుందో సో దాన్ని బట్టి మీరు శారీ ఇచ్చేసారనుకోండి, యూ కెన్ గెట్ ద వాల్యూ ఫర్ దట్ అనమాట. సో అది ప్యూరిటీ అంటే. సో ప్యూరిటీ అంటే పట్టు దారము విత్ ఒరిజినల్ జరీ, ఆ ఒరిజినల్ జరీకి రిటర్న్ వాల్యూ ఉంటుంది. ప్యూరిటీ అనేది కూడా నేను ఎట్లా క్లియర్గా చెప్తానంటే, మేము టెస్ట్ చేసి ఆ ప్యూరిటీని మనము ఫీల్ అయ్యి, మీరు చూడంగానే నేను నార్మల్ శారీస్ చూపిస్తాను, ఆ శారీ చూపిస్తాను, యూ నో ద వేరియేషన్ బిట్వీన్ దోస్ 2 అనమాట. సో హ్యాండ్లూమ్ చూపిస్తాను, పవర్లూమ్ చూపిస్తాను, ఏది చూపించినా యూ హ్యావ్ అన్ ఐడియా. సో ఇవన్నీ కలిపి మీకు నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ మన షాప్లో. అదొకటి మీరు గమనించండి. సో మీకు రీచ్ అయ్యే స్టేజ్లో నేను ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కటి కస్టమర్ ఫ్రెండ్లీగా ట్రాన్స్పరెంట్గా చెప్పడానికి ఉండడానికి ట్రై చేసి మేము ఈ షాప్ పెట్టామన్నమాట. ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ అనమాట. మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి, లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. సో ఎవ్రీథింగ్ షుడ్ బి అవైలబుల్ ఇన్ హ్యాండీ అనమాట. మీరు రండి, విజిట్ చేయండి. లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేదు. తమిళ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తెలుగు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ క్లియర్ ఇన్ అవర్ షాప్. ప్లీజ్ రీచ్ అవుట్ టు SKSS. It is only destination for purity of silk and jari. Okay, thank you so much.